మన ఊర్లో లేరేటి వరసైన అమ్మాయిలు. మీ మాట కాదనిలేకొచ్చాను. వచ్చే ముహూర్తంలోనే దీనికి నాకు పెళ్ళైపోవాలి. నీకిచ్చి కట్టబెట్టాను నేను వచ్చింది. నువ్వు కూడా మనసు పడ్డావా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ నన్ను వదలండి. హెల్ప్ హెల్ప్. ఏయ్ ఎందుకురా సడన్ గా బ్రేక్ ఇసావ్? మూడో వాడు ఒకడు వచ్చి మన ముందు నిలబడ్డాడు అందుకు. ఎందుకు అడ్డంగా నిలబడ్డావు? ఆ అమ్మాయిని ఎలా పంపించి మా అమ్మాయిని మేము తీసుకెళ్ళడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని వాళ్ళ నాన్న తీసుకెళ్తేనే ఊరుకోను. నువ్వెవడో కూడా తెలీదు. ఊరుకుంటానా? రేయ్ అన్న చూపు చూడరా. ఇన్నాళ్ళ నుంచి వీడితో సాహసం చేస్తున్నాను. వీడికి ఇంత పవర్ ఉందన్న విషయం నాకు ఎప్పుడో తెలియలేదే. మన పవర్ కూడా చూపిద్దాం అనుకుంటే ఒక్కొక్కడు దున్నపోతుల్లో ఉన్నారే. వీళ్ళని పంపించి తప్పు చేశానే మాస్టర్. ఒరే శివ, వీడేదో భయంకరంగా ఉన్నాడు. వెళ్ళిపోదాం పదరా. నీకు వైలెన్స్ ఇష్టం, నాకు సైలెన్స్ ఇష్టం. వీడి పర్సనాలిటీకి వీడి డైలాగ్కి సంబంధం లేదే. చెయ్యో కాలు తీసేస్తాడు అనుకుంటే చేతిలో చేయబెట్టి వెళ్ళిపోతాడేంటి? ఏం మాస్టర్ ఎలా చేశారు? మన ఊళ్ళ పరిస్థితి చూసావు కదా. ఇన్నోవతి ఇంటికి పోదాం. నీకోసమే వస్తున్నానమ్మా. ఓ నువ్వు తీసుకొచ్చావా? ఏంట్రా షర్ట్ చిరిగింది? ఏం లేదు, తీసుకొస్తున్నప్పుడు చిన్న గొడవైంది. గొడవ పడ్డావా? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఎందుకు గొడవ పడ్డావు? వాళ్లే గొడవకొచ్చారు నాన్న. నేనేం కావాలని గొడవ పెట్టుకోలేదు. ఏయ్ నీకోసం గొడవ పడితేనే కదా షర్ట్ చిరిగింది. చెప్పవే. అవును అంకుల్, అదే. నీదేం తప్పు ఉండదులేమ్మా. నిన్ను తీసుకొచ్చి మంచి పని చేశాడు. నువ్వు లోపలికెళ్ళు. దేనికైనా ఓ పద్ధతి లేదా? నేనేం పద్ధతి లేకుండా ప్రవర్తించాను? మర్యాద పంపించమంటే వినలేదు. 4 తగిలించి తీసుకొచ్చాను అంతే. దానికి పోలీసులు లేరా? పోలీసా? ఎవరా మార్చరీలో గొడవ పడ్డతనా? వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చి చూడండి. వాడే తీసుకెళ్లిపోతాడు. వాడికన్నా ఆలే బెటర్. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే పోయేది కదా. ఆల్రెడీ మీరు కూర్చోబెట్టి మాట్లాడితే ఏం చెప్పారు? ఇప్పుడు ఏమంటావు నువ్వు? నేనేం తప్పు చేయలేని చెప్తున్నాను కదా. తనకి ఇష్టం లేకుండా తీసుకెళ్తుంటే ఆపాను. నువ్వు గొడవ పడొస్తావు, చొక్కా జించుకుని వస్తావు, నేను చూస్తూ కూర్చోవాలి. కానీ నేనేమి అనకూడదు. స్వాతి నువ్వు రామ్మా. రే రారా భోంచేద్దాం. నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు తీసుకెళ్లిపోతావేంటి? నీ వల్లే వాడు చెడిపోతున్నాడు. చెడిపోతున్నాడా? పోనివ్వండి. గొడవ జరిగాక బట్టలు నా మాటకి ఇంట్లో విలువ అన్నదే లేదా?